నువ్వు మొగాడివైతే 2 లక్షల రుణమాఫీ చెయ్యి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ ప్రజలకు ఓట్లేసిరు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైని అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతున్నది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటున్నారు. అలంపూర్ వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న మాట్లాడుతాం. రైట్, ఇక నువ్వు మగోను అయితే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయమని చెప్పి మరి కేటీఆర్ మాట్లాడుతాడు. 10 ఎంపీ సీట్లు గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ మనం ఇక్కడ శాసించేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకి కొంత ఏదైతే అవకాశం ఉంటుంది, మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడొచ్చు, ఈడ రాష్ట్రంలో కూడా మనం గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 10 సీట్లు దయచేసి బీఆర్ఎస్ కి అవకాశం ఏంటని చెప్పి కూడా ఇక కేటీఆర్ మాట్లాడిందని మరి రాసుకొచ్చిండు. బాగానే రాసుకొచ్చిండు, దీన్ని బాగానే రాసుకొచ్చిండు, కానీ కొంచెం వ్యంగ్యంగా రాసిండు అనమాట. అంటే వ్యంగ్యంగా అంటే ఇంకా కేటీఆర్కి పొగర తగ్గలేదు, ఇంకా చూసినా ఎట్లే మాట్లాడుతాడు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తా ఉంది. కానీ అది కాదు, ఆయన ప్రతిపక్ష హోదాలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇగో ఇవి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మరిగా అవును వాస్తవం, కేసీఆర్ని సూటిపోటి మాటలతోటి ఇష్టానుసారంగా ఒక కనీసం చిన్న లేక పెద్ద లేక అరే 10 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మరి కొంత తాను పాత్ర పోషించినటువంటి కనీసం లేకుండా కేసీఆర్ని సూటిపోటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఆయన్ని ఖతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ముందుకు పోతా ఉన్నది. కానీ అది జరిగే పని కాదు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటటువంటి వ్యక్తి. కేసీఆర్ని మీరు ఖతం చేయాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో లేకుండా చేయాలని చెప్పి తెలంగాణ లేకుండానే పోతుందని చెప్పి నిన్న ఇక కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతున్నది. మొత్తం మతం పేరిటనే ఒక సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మంచి పనులు కానీ ఇవేం లేవు, కేవలం అక్షింతలు అనాలే. మతం పేరిట ఏదైతే ఉందో అదొక్కదాన్ని అస్త్రంగా చేసుకొని బీజేపీ అయితే ఓట్లు అడుగుతా ఉంది. ఇక పెద్ద పెద్దలు అనుభవించిన వాళ్ళంతా బీఆర్ఎస్ లో ప్రజెంట్ పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా మరి పార్టీలు మారుతా ఉన్నారు. ఏమైంది? కడియం శ్రీహరికి ఏమైంది? కేకేకే ఏమైంది? ఇంకా మిగతా నాయకులంతా కూడా ఎన్నో అనుభవించారు, పదవులు అనుభవించారు. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ కుటుంబాలకే మనం చైర్మన్ పదవులు ఇచ్చినాం, వాళ్ళకే కార్పొరేషన్ పదవులు ఇచ్చినాం, వాళ్ళకే ఇన్ని పదవులు ఇచ్చినా కూడా మరి ఎందుకు వీళ్ళంతా పార్టీ మారుతా ఉన్నారు? కనీసం సిగ్గు లేకుండా రాజకీయాలంటే విలువలు లేకుండా, కనీసం వాళ్ళకి ఏదైనా ఆత్మాభిమానం లేకుండా, వాళ్ళు నిజంగా మనుషులేనా ఏంది కథ అని చెప్పి మరి కేటీఆర్ మాట్లాడుతారు. రైట్, నిజమే అది. మరి పార్టీలు ఎందుకు మారుతా అవుతుంది? 80-90 సంవత్సరాలప్పుడు కూడా పార్టీ మారాల్సిన కర్మ ఏమవుతుంది వీళ్ళకని చెప్పి కూడా మరి మనం కూడా అడుగుతా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి మగాడైతే ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్ రాష్ట్రాన్ని మరోసారి శాసిస్తారని అన్నారు. కేసీఆర్ ను ఖతం చేయాలని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మంగళవారం కేటీఆర్ గద్వాల్ జిల్లా అలంపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ తరపున వరంగల్ తూర్పు వర్ధనపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ మగాడైతే రాష్ట్రంలోని 40,000 కోట్ల రుణమాఫీ చేయాలి, 2,000 పెన్షన్ 4,000 చేయాలి, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇవ్వాలి అని కేటీఆర్ సవాల్ విసిరారు. అవును, మరి వాస్తవం కదా, అది ఖచ్చితంగా వాస్తవమే. కేటీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉండి బరాబర్ మాట్లాడుతూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటేనే కదా నాయన నీకు ప్రజలు ఓట్లేసింది, రైతులు ఓట్లేసింది. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామంటేనే కదా మహిళలంతా నీకు ఓట్లేసింది. మరి 2,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామంటేనే కదా నీకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆసరా పెన్షన్దారులంతా కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఇలా అధికారంలోకి వచ్చి పెద్ద ముచ్చట్లు చెప్పబడితివి. లేకపోతే ఇవన్నీ ముచ్చట్లు నువ్వు చెప్పకపోతే మరి నీకు ఓట్లు వేయకపోదురు కదా. ఇంతకంటే పెద్ద హామీలు ఇచ్చేసేసి అదే బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టోలో పెట్టిండుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, అరే 10 ఏళ్ళ నుంచి ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నావు, రెవెన్యూ ఎక్కడి నుంచి వెళ్ళి వస్తుంది, అసలు ఎంత రాబడి వస్తూ ఉంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఆలోచన చేసిర్రు కాబట్టే మేనిఫెస్టోలో కొన్ని వెనక్కి తగ్గింది బీఆర్ఎస్ పార్టీ. మీకంటే ఇంకో 2 ముచ్చట్లు ఎక్కువ చెప్పుంటుంటే ఇక మహిళలకి మేము 4,000 ఇస్తాం, 2,000 రూపాయలు పెన్షన్ 6,000 రూపాయలు చేస్తాం, 2 లక్షల రుణమాఫీ కాదు 3 లక్షల రుణమాఫీ చేస్తాం అని చెప్తే మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు లేకపోదురా ప్రజలు. మరి నువ్వు చెప్పిన ముచ్చట్లన్నీ ఏమైపోయినాయి అని చెప్పి కేటీఆర్ బాగా చెప్తాడా, సవాల్ విసురుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లలో వెంట్రుక వాసిలో ఓటమి చెందామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. సూటిపోటి మాటలతో కేసీఆర్ ఇక్కడ తన చెల్లి కవితను మోదీ జైల్లో పెట్టి అక్కడ వేధిస్తున్నారని చెప్పి కూడా ఇక ఆయన ఫైర్ అవుతా ఉన్నాడు. ఏదేమైనా కేటీఆర్ తనదైన శైలిలో నిన్న జరిగినటువంటి రోడ్ షోలో మాట్లాడుతూ ఉన్నాడు. క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా చేయకపోతే మాత్రానికి పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షం మాతో కాదు, మమ్మల్ని పక్కగా పెట్టినా కానీ ప్రజలే మొత్తం రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ఖతం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా 8 నుంచి 10 సీట్లు మీరు పార్టీలను గెలిపించాలని కూడా, మరి వాళ్ళ పార్టీని గెలిపించాలని చెప్పి కేటీఆర్ అని మాట్లాడుతూ ఉన్నాడు.